తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు స్వామి భక్తిని చాటుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ మీద కేసు నమోదైందని, కానీ పోలీసులు మాత్రం ఆ కేసు క్లోజ్ చేశారని సుమన్ మండిపడ్డారు. వివేక్ ని కాపాడడం కోసమే సీఎం రేవంత్ ఈ కేసు క్లోజ్ చేయించారన్నారు. ఈ కేసులో వివేక్ ని ఎవరు కాపాడలేరని, ఆయన ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం, చెన్నూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం ఖాయమని సుమన్ అన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయి, నేను అందరు పోలీసులను అంటలేను, కొంతమందిని అంటున్నా, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఈ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తున్నారు. దానికి చాలా సంఘటనలు ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో నిదర్శనాలుగా సెక్యూరిటీస్ అనేటటువంటి సూట్ కేస్ కంపెనీకి ఎన్నికల సందర్భంలో ఇక్కడ వివేక్ వారికి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి 8 కోట్ల రూపాయలు ఆ సూట్ కేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కమిషన్కు మా దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది. కానీ దుర్మార్గంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసారు, రిపోర్ట్ వేసారు. ఏ డేట్ నాడంటే అది 8వ నెల 2024 సంవత్సరం 8వ నెల 14వ తేదీ నాడు. ఒకవైపేమో ఈడీ ప్రెస్ నోట్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ఆపరేషన్స్ జరిగినట్టుగా, భూ లావాదేవీలు, భూ ఆస్తులు, వీటన్నిటికి సంబంధించి ఇంకా లోతైన విచారణ జరుపుతామని చెప్పి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఉంది. అదే కాకుండా దానికి కొనసాగింపుగా జనవరి 24 ఈ సంవత్సరంలోనే హైదరాబాదు ఈడీ ఆఫీస్కి వివేక్ గారిని పిలిచి ఈడీ విచారణ రోజంతా చేసింది. మళ్ళీ ఫర్దర్గా కూడా విచారిస్తాము, మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పింది. కానీ తెలంగాణ పోలీసులేమో మొన్న 8వ నెలల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీంట్లో ఏం లేవు అని చెప్పి కేసును క్లోజ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేక్ను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసు వాళ్ళకి చెప్పి క్లోజ్ చేయించి, ఆ లీగల్ టీం అంతా కూడా కలిసి ఇవాళ ఒక ప్రొటెస్ట్ పిటిషన్ను మేము నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. డెఫినెట్గా ఇవాళ నేను మీడియా ద్వారా నేను వివేక్కు చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు వివేక్ను కాపాడలేవు, వివేక్ నువ్వు ఈ విషయంలో నుంచి నువ్వు బయటపడలేవు. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం. అవసరమైతే దీని విషయంలో హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డెఫినెట్గా నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, వివేక్ యొక్క పదవి ఊడిపోవడం ఖాయం. ఆయన రేవంత్ రెడ్డి కాదు కదా, భగవంతుడు కూడా కాపాడలేడు. చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం. నేను ఇంకో విషయం కూడా తెలంగాణ పోలీసులను అడగదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వాలు మారుతుంటాయి. మొన్నటిదాకా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకు ప్రజలు ఓట్లు వేసి వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. పోలీసులు ఈ శాఖ పారదర్శకంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, చట్టానికి లోబడి రూల్స్ను ఫాలో అవుతూ వాళ్ళ పనితీరు ఉండాలి. కానీ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ, రేవంత్ రెడ్డి చెప్పిందే చేసుకుంటూ మీరు పోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారు. మాకు కూడా అందరూ తెలుసు ఎవరెవరు ఏం సీఎంఓలు ఉండేవారు నడిపిస్తున్నారు, ఇంటెలిజెన్స్లో ఉండేవారు నడిపిస్తున్నారు, సిఎస్ఎల్లో ఉండేవారు నడిపిస్తున్నారు, ఎస్ఐబిలో ఉండేవారు నడిపిస్తున్నారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎవరు నడిపిస్తున్నారు, అన్ని విషయాలు మాకు కూడా తెలుసు. ఎందుకు ఈ రాజకీయపరమైనటువంటి విషయాల్లో మీ అతి జోక్యం ఎందుకు, మీరు బదనామవుడు ఎందుకు, భవిష్యత్తులో మీరు బలవుడు ఎందుకు? నేను అందరిని అంటలేను, కొందరిని అంటున్నా. ఎవరిని అంటున్నానో మీరు కూడా టీవీలలో చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసు. మీరు వాళ్ళ రాజకీయ విష కౌగిలిలో తెలంగాణ పోలీసు పెద్దలు మీరు బందీ కాకుండా నేను కోరుతా ఉన్నా.